క్రీస్తునందు ప్రియమైన సెయింట్ స్టీఫెన్స్ సంఘానికి, సంఘ సభ్యులకును, కూడి వచ్చిన వారి కుటుంబాలకు, కుటుంబ సభ్యులకు, మరి ముఖ్యంగా ఈ సంఘ యొక్క కమిటీ సభ్యులకు, మరి ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్గా ఉంటున్న రెవరెండ్ టి. థామస్ అయ్య గారికి నా నిండు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా శుభములు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా హల్లెలూయా. థ్యాంక్ యూ. టుడే ఐ count this as a great blessing and an honor because I am young, still blossoming. నేను ఇంకా చిన్నవాడను, వయస్సులో, ఆధ్యాత్మికంగా, అనుభవంలో, పరిచర్యలో నాకన్నా పెద్దవారు, ముఖ్యులు, దేవునితో అభిషేకింపబడిన వారు ఎందరో ఇక్కడ ఉన్నారు. కానీ వారి ముందులో నేను ఇలా ఇక్కడ మీతో ముందు మాట్లాడాలంటే అది కష్టమైన పనే. మీరందరూ అక్కడ కూర్చొని వింటున్నారు, మీకు పెద్ద తేడా అనిపించలేదు, కానీ ఒకసారి స్టేజ్ మీదకి రండి, మీకు అర్థమవుతుంది. సో ఐ ఆమ్ వెరీ మచ్ ఆనర్డ్. నేను చాలా మరి సంతోషముతో తబ్బిబ్బైపోతున్నాను. ఈ అవకాశము మరి మా ప్రియ స్నేహితులు మరి రెవరెండ్ టి. భాస్కర్ గారు మరి మాకు ఎంతకాలం నుండో మరి తెలుసు. మరి మా తల్లి సంఘం కూడా సిఎస్ఐ సంఘమే. మరి నాన్నగారు సిఎస్ఐ డయాసిస్ డోర్నకల్ నుంచి వారు వచ్చి అలా మా ఫౌండేషన్ సిఎస్ఐ ఫౌండేషన్ కాబట్టి మేము ఎంతగానో అదొక హోమ్లీ ఫీలింగ్. ఇట్ ఈస్ ఆల్వేస్ అ జాయ్ టు ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని ప్రచురం చేయడానికి, మరి దేవుని వాక్యాన్ని చెప్పడానికి ఎప్పుడు కూడా మరి అది సంతోషకరమైన విషయమే. నా తల్లి ఎంతగానో కన్నీరు కాసి ప్రార్థన చేసింది. సినిమాలకు అలవాటు పడిపోయి ఇంటర్మీడియట్ 3 సంవత్సరాలు చదివి కొడితే ఇంట్లో నుంచి పారిపోయి అలాంటి జీవితం నాది. కానీ చూడండి ఎక్కడో మరి ఏమైపోవాల్సిందో. మరి చిన్నప్పుడే నాకైతే గుర్తులేదు, కానీ నేను లయోలా స్కూల్ ఎల్కేజీ చదివేటప్పుడు నన్ను ఒక పంజాబీ లారీ డ్రైవర్ ఎత్తుకపోయాడట. ఈ పాటికి నేను ఏ బల్లే అనుకుంటే లారీ క్లీనర్ అయిపోయేవాడినేమో. కానీ చూడండి దేవుని చిత్తం ఎలా ఉందో. ఆయన పట్టుకుంటాడు, పట్టుకున్న తర్వాత విడిచిపెట్టాడు. కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులుగా చిన్ననాటి నుండే మీ పిల్లలను మరి VBSలో కానీ సండే స్కూల్లో కానీ దేవుని సంఘములో పరిచర్యలో వాక్యానికి మీరు ఎక్కువగా ఇన్వాల్వ్ చేసినట్లయితే మీ బాలుడు, మీ బాలిక నడవవలసిన త్రోవ మీరు నేర్పిస్తున్నారు. ఈరోజు మనం ఇంతకుముందు చదవబడిన వాక్యంలో భాగంగా లూకా సువార్త 2వ అధ్యాయము 51-52లో ఒక మాట చెప్పబడి ఉంది. ముఖ్యంగా 52వ వచనంలో ఒక మాట చెప్పబడి ఉంది. చాలాసార్లు యేసుక్రీస్తు పరిచర్య గురించి చెప్పేటప్పుడు అందరూ కూడా తాను చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యనే మాట్లాడతారు. గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. కానీ 30 సంవత్సరాల వరకు తన తల్లిదండ్రుల దగ్గరనే జీవించి, తల్లికిని తండ్రికిని విధేయుడిగా జీవించి, ఆయన చెప్పు చేతుల్లో వారు చెప్పిన మాటను వింటూ, ఇప్పుడు నాకు 26 ఏండ్లు. మా మమ్మీ చెప్పిన మాట వినాలంటే ఇంకా నాకు కష్టం. 26 ఏండ్లు ఎందుకు? ఇంటర్మీడియట్ రాగానే అప్పటి వరకు స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళే బచ్చాగాడిని ఒకటేసారి మూతి మీద మీసం వచ్చేసింది, చేతిలో జనరల్ పాస్, బస్ పాస్ వచ్చేసింది. ఇప్పుడు నేను 2 బస్సులు మారి లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను కదా. అది కూడా నేను టాప్ హీరోల కొడుకులు చదివే కాలేజ్ అది. నా తోటోడు రామ్ చరణ్ తేజ్. అప్పుడు నాకు అదొక ఫీలింగ్ వచ్చేసింది, నేను ఇంకా మా పేరెంట్స్ మాట వినటం ఏంటి, లేకపోతే వాళ్ళు నాకు తెలిసినంత వాళ్ళకు తెలుసా అని. ఈ రోజులో అఫ్కోర్స్ జనరేషన్ ఫాస్ట్గా ఉంది. పిల్లలందరూ కూడా మరి 8th క్లాస్లోనే సెల్ ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు. 7th క్లాస్లోనే సెల్ ఫోన్ వాడడం ఎలా నేర్చుకుంటున్నారు. నేను నా సెల్ ఫోన్ డిగ్రీ 2nd ఇయర్లో వచ్చిందండి, నా ఫస్ట్ సెల్ ఫోన్. అంటే ఏం చెప్తున్నానంటే రోజులు గడుస్తున్న కొద్దీ జనరేషన్ ఫాస్ట్ అవుతుంది. ఫాస్ట్ అవుతున్నప్పుడు ఆ టెక్నాలజీకి అడాప్ట్ చేసుకొని, అంటే అడ్జస్ట్ చేసుకొని యువతరం కూడా అలా ఫాస్ట్గా అయిపోయి బేసిక్ ఫౌండేషన్స్ మర్చిపోతున్నారని నా ఉద్దేశం. అందుకనే నన్ను ఎలాగైతే నా తల్లి నా తండ్రి ఎన్నో కన్నీరు కార్చి ప్రార్థన చేసి సేవకు అర్పించారో, ఎందుకంటే ఇప్పుడు తప్పుగా అనుకోకండి పాస్టర్ గారు, మీరు వచ్చి యవనస్తులకు చెప్తే మీ మాట ఎవరైనా వింటారో లేదో నాకు డౌటే. అదే నేను వాళ్ళ ఏజ్ గ్రూప్ కాబట్టి, వద్దురా బాబు సినిమాలకు వెళ్ళకు, సినిమాలకు వెళ్తే ఫెయిల్ అవుతావు,
నేను ఫెయిల్ అయ్యి చెప్తున్నాను, అనుభవంతో చెప్తున్నా అని నా మాట చెప్తే ఎక్కువ వినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా, లేకపోతే పెద్దవారు చెప్తే వినే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? యూత్ వాళ్ళకి యూత్తో మమ్మీ డాడీ మాట కంటే ఫ్రెండ్స్ మాట ఎక్కువ వింటారు, అవునా కదా? మమ్మీ డాడీ మాట కంటే వాళ్ళ ఫ్రెండ్స్కి ఎంత వాల్యూ ఇస్తారంటే భార్యాభర్తల మధ్యలో కూడా ఉండే సీక్రెట్లు ఫ్రెండ్స్కి తెలుసు. Yes, we do give importance to our friendship, but at the same time what we forget is the basic foundations. ముఖ్యమైన ఫౌండేషన్స్ మర్చిపోతాము. ఆ ముఖ్యమైన ఫౌండేషన్స్ యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాల వరకు మెయింటైన్ చేశాడు. దాని తర్వాత కూడా మెయింటైన్ చేశాడు అనుకోండి, బట్ దాని తర్వాత ఎక్కువ పరిచర్య మీద కాన్సన్ట్రేట్ చేశాడు. 30 సంవత్సరాల వరకు యేసుక్రీస్తు ప్రభు తన తల్లిదండ్రుల దగ్గరనే జీవించాడంటే చూడండి. ఈ రోజుల్లో 21 సంవత్సరానికే బాబు, 18 సంవత్సరాలకే పాప, వీళ్ళకి పెళ్ళైపోతుంది. 2 సంవత్సరాలు తిరగగానే పిల్లలు పుట్టగానే అనుకుంటారు కదా, నేను పెద్దవాడిని అయిపోయాను, నేను మెచ్యూర్ అయిపోయాను అని. కానీ పౌలు అంటాడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో, యు ఆర్ స్టిల్ స్పిరిచువల్లీ ఇమ్మెచ్యూర్. మీరు ఇంకా ఆధ్యాత్మికంగా పిల్లల వలె ఉన్నారు. అందుకే నేను మీకు పాలతో, అన్నంతో కాదు పాలు మీకు వడ్డిస్తాను. ఎలాగైతే పిల్లలకి పాలు ఇస్తారో ఆహారంలాగా మీకు పాలతోని ద్వారానే నేను ఆధ్యాత్మికంగా ఆహారం అందిస్తాను అని అంటాడు. వై? బికాస్ వీ స్టిల్ బిలీవ్ దట్ టిల్ ది ఏజ్ ఆఫ్ 28, 29, 30 కూడా అది ఇంకా యంగ్ అడల్ట్ ఏజే, అది ఇంకా టీనేజే. టీనేజ్ అంటే 17, 18, 19 కాదు. నన్ను అడిగితే 28, 29, 30 వరకు. తర్వాత 30 సంవత్సరాల తర్వాత దేవుని చిత్తం అయితే స్పిరిచువల్ మెచ్యూరిటీ, మెంటల్ మెచ్యూరిటీ వస్తుంది. దాని తర్వాత మన జీవితాన్ని చక్కనైన విధంలో హ్యాండిల్ చేసుకున్న భరోసా మనకు వస్తుంది. ఇక్కడ ఏమనుంది? తన తల్లి ప్రతి విషయాన్ని భద్రపరుచుకుంది. ఏమనుంది? అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చిన వారికి లోబడి ఉండెను. యేసు జ్ఞానమందును వయస్సందును దేవుని అందును మనుష్యుల దయందును, జ్ఞానమందును వయస్సందును దేవుని దయందును మనుష్యుల దయందును వర్ధిల్లుచూ ఉండెను. టిల్ ద ఏజ్ ఆఫ్ 30, 30 సంవత్సరాలు వచ్చేంత వరకు దేవుడు తన తల్లిదండ్రులకే ఇంపార్టెన్స్ ఇచ్చాడు. శారీరక తల్లిదండ్రులకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆయన చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా పాటించాడు. పిల్లలు అందరూ వినాలి. యేసు జ్ఞానమందును వయస్సు అందును పెద్దల మనుషుల దయందును దేవుని దయందును, ఈ 4 వచనాలు మనం ఈరోజు ఒక్కసారి చూసుకుందాము. మొదటిది జ్ఞానమందును. జ్ఞానము అనగానే మనకు గుర్తొచ్చేది నాలెడ్జ్. జ్ఞానము అంటే ఈ బుక్స్ చదువో, బైబిల్ చదువో, లేకపోతే మన టెక్స్ట్ బుక్స్ చదువో, లేకపోతే మన VBS లెసన్స్ చదువో వచ్చేది జ్ఞానము. కానీ జంతువులకు కూడా జ్ఞానం ఉంది. కానీ జంతువులకు మనుషులకి ఒకటి ఉంది తేడా, వివేకము. జ్ఞానము సపరేట్, వివేకము సపరేట్. నాలెడ్జ్ ఇస్ డిఫరెంట్, విజ్డమ్ ఇస్ డిఫరెంట్. నాలెడ్జ్ అంటే క్యాండిల్లో పోయి వేలు పెడితే వేలు కాలుతుంది అంటారు కదా, దాన్ని నాలెడ్జ్ అంటాము. విజ్డమ్ అంటే నెక్స్ట్ టైం క్యాండిల్ కనిపించినప్పుడు మళ్ళీ ఏలు పెట్టకుండా ఉంటాం కదా, ఎందుకంటే గుర్తు వస్తుంది, అప్పుడు నేను ఏలు పెట్టాను, నాకు కాలింది, సో ఈసారి కూడా నేను ఏలు పెట్టకుండా, నేను కాల్చుకోకుండా ఉంటానని. దట్ ఈస్ విజ్డమ్. దేవుడు ఆ వివేక జ్ఞానము మనకి ఇచ్చాడు, జంతువులకు ఇవ్వలేదు. దట్ ఈస్ వై గాడ్ వాస్ హ్యాపీ ఆఫ్టర్ హీ క్రియేటెడ్ ఎ హ్యూమన్. మొదటి 5 దినాలలో మొత్తం ప్రకృతిని తయారు చేస్తాడు, కొండలను, గుట్టలను అన్నిటినీ తయారు చేసి దేవుడు సంతోషించలేదు. ఆదికాండం 1వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, ఆఫ్టర్ హీ క్రియేటెడ్ మ్యాన్ అంటాడు దేవుడు మిగతా 2తో. ఎవరితో? త్రిత్వము. త్రిత్వము గురించి ఆదికాండం 1వ అధ్యాయంలోనే రాయబడింది. మనము మన స్వరూపములో మనుష్యుని తయారు చేద్దామని. మనము అంటే ప్లూరల్, నాట్ సింగులర్. సో అక్కడనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గురించి రాయబడింది ఆదికాండము 1వ అధ్యాయంలోనే. మన స్వరూపంలో మనుష్యుని తయారు చేద్దాము. అప్పుడు మనుష్యుని తయారు చేసిన తర్వాత దేవుడు, యెహోవా దేవుడు సంతోషించాడట. వై? బికాస్ హీ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ కాపీ ఆఫ్ మీ అని. మనలాగానే
ఆయన జిరాక్స్ కాపీ లాగా మనుషులందరూ చేయబడ్డారు. అంటే దేవునికి కూడా ఈ ఆకారమే ఉంటుంది. సో ఈ జ్ఞానాన్ని మనం ఎంతవరకు యూజ్ చేస్తున్నాం? ఎందుకంటే జ్ఞానము రోజు రోజుకి డెవలప్ అయిపోతుంది, కరెక్టే. బట్ టూ మచ్ నాలెడ్జ్ విల్ స్పాయిల్ ద కిడ్. అంటే ఏంటంటే బైబిల్లో ఒక దగ్గర రాయబడి ఉంది, ఫర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ టు బి నోన్ విల్ బి నోన్ టు యూ, బట్ ఫర్ ఆల్ ద సీక్రెట్స్ బిలాంగ్ టు ద లార్డ్. మనకు ఒక సైంటిస్టో ఒక ఎవరైనా కనిపెట్టేవాడు కనుక్కొని ఓకే భూమి గుండ్రంగా ఉందంటే మనకు అప్పుడు తెలుస్తుంది భూమి గుండ్రంగా ఉందని. మన సోలార్ సిస్టంలో 9 ప్లానెట్స్ ఉన్నాయని తెలిస్తే అప్పుడు తెలుస్తుంది ఓకే సోలార్ సిస్టంలో 9 ప్లానెట్స్ ఉన్నాయని. మనమైతే వెళ్ళి చూడలేము. తర్వాత సోలార్ సిస్టమ్ తర్వాత మిల్కీవే గ్యాలక్సీ ఉందని తెలుసు. ఎవరో కనుక్కున్నారు, సరే మిల్కీవే గ్యాలక్సీ ఈ స్పేస్లో ఒక చిన్న చుక్క లాంటిది అని చెప్పారు. సో ఇదంతా జ్ఞానము. కానీ ఆ స్పేస్లో ఇంకా ఏమేమి ఉన్నాయో దేవుని ప్రకృతిలో దేవునికే తెలుసు. ఇక్కడ అందుకే నేను అంటాడు ఏంటంటే మన శరీరము, అంటే మన శరీరంలో ఉన్న ప్రతి భాగము, ఎస్పెషలీ మన బ్రెయిన్, ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ద స్టోరేజ్ ఫర్ ఆల్ ద నాలెడ్జ్. మన బుర్రలోనే మన మెదడులోనే మనము సర్వజ్ఞానాన్ని దాచిపెట్టుకొని ఉంటాము. దాన్ని అదుపులో పెట్టుకోవాలి. మన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే మన శరీరము దేవునికి ఆలయమై ఉన్నది, దేవుని కొరకు వాడబడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఏమనుంది? దేవుని యొక్క జ్ఞానము లేకపోతే దేవుని యొక్క సువార్త నశించిపోయే వారికి వెరితనముగా అనిపిస్తుంది, కానీ రక్షింపబడుతున్న వారికి అందరికీ కూడా దేవుని శక్తి అయి ఉన్నదని చెప్తుంది. నాలెడ్జ్, the incredible knowledge that God is there will give us the way. ఒక మాట మిషనరీ ఇంతకుముందు పాస్టర్ గారు అన్నట్టుగా మన వాళ్ళు కట్టించారు కాబట్టి కొద్దిగా మెయిన్ రోడ్ నుంచి చర్చ్ లోపలికి ఉంది. మిషనరీ సంఘాలన్నీ ఎక్కడుంటాయి పాస్టర్ గారు? ఆన్ ద రోడ్, మెయిన్ సెంటర్లో ఉంటాయి. సో మిషనరీస్ వచ్చి మనకు కేవలం సువార్తను అందించలేదు, నాగరికతను అందించారు, పరిజ్ఞానాన్ని అందించారు. సత్యవేద ఛానల్ కోసము అమ్మ నాన్న మా 2 చెల్లెలు, ఎందుకంటే నాకు ఇక్కడ బైబిల్ టీవీ పనులు చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను నా భార్య ఉండిపోయాము. సత్యవేద ఛానల్ కోసము రోడ్డులో బై రోడ్ కార్ వేసుకొని రాష్ట్రమంతా, కర్ణాటక రాష్ట్రమంతా కూడా మా ఫ్యామిలీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి ఏమన్నారంటే బెంగళూరు సెంటర్ నుంచి, బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటే 1 లీటర్ పెట్రోల్కి యావరేజ్గా ఎంత మైలేజ్ వస్తుందండి? 50 కిలోమీటర్లు. పల్సర్లో దేంట్లో అయినా సరే 1 లీటర్ పెట్రోల్ పోసుకొని ఆ లీటర్ పెట్రోల్ ఎంత దూరం తీసుకెళ్తుందో అంత దూరం బయటకు వెళ్తే మన మోకాల వరకు చెత్త కనిపిస్తుందట. అంటే ఏంటంటే అర్థం అక్కడ ఇంకా కర్ణాటక రాష్ట్రము ఒక 20 సంవత్సరాలు వెనకబడి ఉంది. ఇంకా పరిజ్ఞానంలో కానీ, డెవలప్మెంట్లో కానీ, అభివృద్ధిలో కానీ వెనకబడి ఉంది. ఎందుచేత? సువార్త లేక. అక్కడ సీరియస్గా మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు మీరు వాడే ఇట్స్ యువర్ చాయిస్ బెంగళూరు VBS నుంచి వచ్చిందే కదా. బెంగళూరు చుట్టుముట్టే ఉంది, బెంగళూరు బయట కర్ణాటక రాష్ట్రంలో సువార్త లేదు. మేము వెళ్ళి తిరిగి చూసొచ్చాము. ఒక 100 కిలోమీటర్లు బయట పోతే క్రిస్టియన్ అని ఒక రిలీజియన్ అని ఉంది కూడా అని తెలియదు. అలా ఉంది పరిస్థితి. సో సువార్త ద్వారా మిషనరీస్ ఆ కాలంలో మన రాష్ట్రానికి వచ్చి అందించింది కేవలం సువార్తనే కాదు, నాగరికతను కూడా, పరిజ్ఞానాన్ని కూడా. సో అలాంటి జ్ఞానమందు మనము వర్ధిల్లుచుండాలి. ఎలాగైతే క్రీస్తు జ్ఞానమందు వర్ధిల్లుచున్నాడో అలాంటి జ్ఞానమందు మనము కూడా వర్ధిల్లుచుండాలి. 2వది, యేసు వయస్సునందు కూడా వర్ధిల్లుచుండెను. వయస్సునందంటే ఇంతకుముందు నేను చెప్పిన విధంగా 30 సంవత్సరాలు తన తల్లికి తన తండ్రికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 15 సంవత్సరాలు దాటగానే మనము తల్లిదండ్రుల మాట వినడానికి కష్టపడుతుంటాము పిల్లలుగా, ఎస్పెషల్లీ టీనేజర్స్. కానీ 30 సంవత్సరాల వరకు తన తల్లితోనే జీవించి, తన తండ్రితోనే జీవించి, తండ్రి వడ్రంగి, కార్పెంటర్, హీ హెల్ప్డ్ హిమ్ ఇన్ ఎవ్రీ వే. తల్లి నీళ్లు తెస్తుంటే నీళ్లు తోడుతూ సహాయపడ్డాడు. అలా 30 సంవత్సరాలు తన శారీరక తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన బాధ్యతను నెరవేర్చాడు. అఫ్కోర్స్ తర్వాత 3.5 సంవత్సరాలు కూడా బాధ్యతను వహించాడు. తను చనిపోతూ కూడా తన బాధ్యతను వహించాడు. వయస్సునందు ఆయన వర్ధిల్లాడు.
హీ ఈస్ ద పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ దట్ లివ్డ్ ఆన్ దిస్ ఎర్త్. యేసుక్రీస్తు ఒక సంపూర్ణ మనిషి, సంపూర్ణ దేవుడు. 100% గాడ్, 100% మ్యాన్. మనిషిలాగానే ఆకలిగా ఉన్నాడు, దప్పిగా ఉన్నాడు, బాధ కలిగింది, ఏడుపు వచ్చింది, నొప్పి ఫీల్ అయ్యాడు. అలాగే దేవునిలాగా ఆయన అద్భుత కార్యాలు చేశాడు. సో హీఈస్ 100% మ్యాన్ అండ్ 100% గాడ్. బట్ అట్ ద సేమ్ టైమ్ వాట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ ఇస్ గాడ్ గెయిన్డ్ ఫేవర్ ఇన్ హిస్ ఏజ్. ఆయన వయస్సులో వర్ధిల్లాడు. మూడవది, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అంటే సింపుల్ థింగ్. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్ గాడ్ గేవ్ టు అస్ ఇస్ లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అని అన్నాడు. ఎందుకన్నాడు? ఎప్పుడైనా ఆలోచించారా? యేసుక్రీస్తు ప్రభువు ఒక లోకము పిలుస్తున్నట్లుగా ఒక మత నాయకుడు. లోకమైతే క్రైస్తత్వాన్ని ఒక మతంగా భావిస్తుంది. ఆ మతానికి నాయకుడిగా యేసుక్రీస్తు ప్రభువుని భావిస్తుంది. అయితే మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. మరి ఏ ఇతర మత నాయకులు చేయలేని పనులు యేసుక్రీస్తు ప్రభు చేశారు, అదైతే పక్కా. అండ్ వన్ అమాంగ్ దట్ ఈస్ హీ వాస్ నెవర్ హెజిటేటింగ్ టు మింగిల్ విత్ అదర్స్. ఇతరులతో కలిసిమెలిసి ఉంచడానికి పాపులతో కూర్చొని భోజనం చేశాడు. పాపము చేసిన స్త్రీ తన కాళ్ళను ముట్టనిచ్చి మరి ఆమెకు పాప విమోచన కలిగించాడు, క్షమించాడు. కుష్ఠులను ముట్టుకొని బాగు చేశాడు. రక్తస్రావం గల స్త్రీతో మరి ఆయన మింగిల్ అయ్యాడు. హీ వాస్ నాట్ సపరేటెడ్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. మనం చూస్తుంటాము ఈ రోజుల్లో ఒక మత నాయకునికి ఉండాల్సిన పవర్, ఆ సెక్యూరిటీ, ఆ ప్రైవేట్నెస్ దేవుడు మెయింటైన్ చేయలేదు. మనుషులలో ఒకనిగా జీవించాడు. మనము కూడా మన ఇంటికి పాలు పోయడానికి వస్తూ ఉంటారు, న్యూస్ పేపర్ వేయడానికి వస్తుంటారు. లేకపోతే ఈ చర్చ్లో మరి హెల్పర్స్గా ఉంటున్న వాళ్ళు వస్తుంటారు, చైర్లు వేస్తారు కదా. ఆ చైర్లు వేసిన వారికి ఎప్పుడైనా మీరు థ్యాంక్ యూ చెప్పారా? మీ పాలు రోజు మార్నింగ్ పాలు ఇచ్చేవానికి వచ్చి హలో బాగున్నావా అని ఎప్పుడు అన్నారా? ఒకసారి అని చూడండి. ఆ రోజు ఆయన నిద్రపోడిగా ఆయన అనుకుంటాడు ఆ మేడం నన్ను గుర్తుపెట్టుకుంది అని. కష్టపడుతున్నాడు, పాపం కష్టపడుతున్నాడు, సేవ చేస్తున్నాడు. ఎంతో ఆయాలు ఉంటారు, టీచర్స్, వార్డెన్స్ ఉంటారు. వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. మనుషుల దయ ఎట్లా పొందుతామంటే వాళ్ళ కృషిని జ్ఞాపకం చేసుకొని, మనం డబ్బులు ఇవ్వని అవసరం లేదు. జస్ట్ టెల్ దెమ్ దట్ యూ కేర్. టెల్ దెమ్ దట్ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ కంపాషన్ విత్ దెమ్. వారికి మనుషుల దయ ఎలా పొందుతామంటే, కుక్క పిల్లని పెంచుకుంటున్నాం మేము. వోడాఫోన్ కుక్క, హచ్ కుక్క ఉంది కదా, హచ్ కుక్కని పెంచుకుంటున్నాము. మా ఇంటి కిందనే డాక్టర్ ఉన్నాడు. 4 అడుగులు వేస్తే డాక్టర్, ఎందుకంటే దాని మెయింటెనెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, 500 ఖర్చు అవుతుంది. అయితే నేను అన్నాను, డాక్టర్ గారు ఇలా మా కొక్కోకి కొద్దిగా గజ్జి వస్తుంది, దాని పేరు కొక్కో అనమాట, గజ్జి వస్తుంది, ఏం చేయాలంటే వస్తున్నానే. ఆయన క్లినిక్ లేదా, ఆయన హాస్పిటల్ లేదా, ఆయన వదిలిపెట్టి మా ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేసిపోతాడు. ఎందుకయ్యా అంటే ఆయనతో ఎప్పుడు నేను ఫ్రీగా ఉంటాను. మా కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా ఆయన్ని గౌరవిస్తుంది. మేము ఉండేది ఒక అపార్ట్మెంట్లో, వాచ్మెన్ ఉన్నాడు, 30 కుటుంబాలు ఉంటాయి. ఎవరు కూడా ఆయనకి ఒక మిగిలిపోయిన అన్నం కూరలో లేకపోతే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఎవరివ్వరట. నాకు పట్టని బట్టలు, నాకు పుట్టినరోజు అప్పుడు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇలా ఇస్తూ చేస్తుంటే, మాకు సహాయం కావాల్సినప్పుడు ఉరికి పని చేస్తాడు ఆయన. ఎందుకు అంటే సారు నన్ను బాగా చూసుకుంటాడండి. పాపం ఆంధ్ర ఆయన. సార్ నన్ను చాలా బాగా చూసుకుంటాడండి. ప్రతిసారి అందరికీ చెప్తాడు. మా పట్ల ఎంతో బాధ్యత వహిస్తాడు. ఎందుకు అంటే గుర్తిస్తాం ఆయనని. కష్టపడుతున్నాడు పాపం. మనుషులను మనము ఎప్పుడు కూడా, నేను ఒక స్టేజ్లో ఉన్నాను, నేను వాళ్ళతో మాట్లాడను, లేకపోతే నేను వాళ్ళతో సహవాసం చేయను. ఏ మతంలో లేదండి, మన క్రిస్టియానిటీలో ఉంది. ఏంటంటే సహవాసము, ది గ్రేటెస్ట్ థింగ్. మనము రోజు సండే వచ్చేది కేవలం దేవుని వాక్యం విని, దేవునికి పాటలు పాడి ప్రార్థన చేయడానికి మాత్రమే కాదు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ సహవాసం కోసం వస్తాము. ఆ సహవాసం ద్వారా మనము ఎంతో
ఎంకరేజ్ చేయబడతాం, ప్రోత్సహింపబడతాము. అలా మనుషుల దయందును కూడా దేవుడు వర్ధిల్లాడు. పాపులతో కలిసి భోజనం చేసేటప్పుడు ఈ ముక్కు గాలిలో వేసుకునే వాళ్ళు ఎవరు? పరిసయ్యులు. అంటే ముక్కు గాలిలో వేసుకునే వాళ్ళంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా ఉంటారు. ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఉన్న ఈ పరిసయ్యులు అంటారు కూడా, ఈయనేంది, ఈయన ఒక బోధకుడు అంట, పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, అంటరాని వాళ్ళలాగా చూస్తున్నాడు అన్నట్టు ఆ ఫీలింగ్, ఆ క్రియేటివ్ చేసి దే ట్రై టు డూ సమ్ కైండ్ ఆఫ్ మెస్. ఏదో ఒక గలిబిలి చేద్దాం అనుకున్నారు, కానీ ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. సో మనుషుల దయ ఎప్పుడు పొందుకుంటామంటే మేము ఇతరులతో మింగిల్ అయినప్పుడు. చివరిది, క్రీస్తు దేవుని దయందును వర్ధిల్లుచుండెను. నా ఫేవరెట్ అండి ఇది. ఇక్కడ ఉన్న పిల్లలు ఒక్కసారి నేను చెప్పే మాట వినాలి. చిన్నప్పటి నుండి మీకు చాక్లెట్ కానివ్వండి, పాస్ మార్క్స్ కానివ్వండి, కొత్త డ్రెస్ కానివ్వండి, బర్త్డేకి కేక్ కానివ్వండి, తల్లిదండ్రులుగా మీరు కూడా ఏం చేయాలంటే దేవునిపై ఆధారపడి జీవించడం వారికి నేర్పియాలి. ప్రతిదానికి దేవుణ్ణి అడుగు బిడ్డ, దేవుణ్ణి అడుగు, చోను మోను మీరేమని పిలుస్తారో మీ పిల్లల్ని, ప్రార్థన చేయడం నేర్పించాలి. దేవునిపై ఆధారపడి జీవించడం నేర్పించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన 3.5 సంవత్సరాలలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేశాడు కదా. ప్రతి అద్భుత కార్యంలో ఆయన ఏమన్నాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ప్లస్ వాళ్ళ భార్యలకు వాళ్ళ పిల్లలకు దయచేయమన్నాడు. తండ్రి నీ చిత్తమైతే ఈయనకి కాలు బాగా చేయి, తండ్రి నీ చిత్తమైతే ఈయన కళ్ళు తెప్పి, తండ్రి నీ చిత్తమైతే, తండ్రి 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 తండ్రి. ఎన్నిసార్లు ఆయన చేసిన ప్రతి కార్యంలో కూడా తండ్రిని సంబోధించాడు, పరలోకంలో ఉన్న తండ్రిని. దేవుని దయను పొందాడు ఆయన, ఆధ్యాత్మికమైన తండ్రి యొక్క దయను పొందాడు. హీ వాస్ డిపెండెంట్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఈవెన్ ద లాస్ట్ వర్డ్ హీ సెడ్, ఆయన అన్న చివరి మాట, తండ్రి నా ఆత్మను నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. ఎంత గొప్ప మనిషి అండి, మనిషి ప్లస్ దేవుడు ఆఫ్ కోర్స్. దానికి ముందు మాట కూడా ఏమన్నాడు దేవుడు? 6వ మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడా, లేకపోతే ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ అన్నాడా, లేకపోతే టు బి కంటిన్యూడ్ అన్నాడా? ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఎందుకంటే మనుషుల దయందును వర్ధిల్లాడు, తల్లిదండ్రుల దయందును వర్ధిల్లాడు, దేవుని దయందును వర్ధిల్లాడు, వయస్సునందును వర్ధిల్లాడు. ప్రతి యాంగిల్లో ప్రతి రెస్పాన్సిబిలిటీని ఫుల్ఫిల్ చేస్తాడు, ప్రతి బాధ్యతను ఆయన నెరవేర్చాడు. అందుకే మనము క్రిస్టియన్స్ అనబడతాము. క్రిస్టియన్ అనే పదానికి అర్థము క్రైస్ట్ లైక్, క్రీస్తు వలె. క్రీస్తు వలె ఉండకపోతే, దేవునిపై ఆధారపడకపోతే మనము క్రైస్తవురాలు కాదు. క్రైస్తవురాలులో క్రీస్తు తీసేస్తే ఆడవాళ్ళందరూ రాలిపోతారు. క్రైస్తవురు క్రీస్తు తీసేస్తే ఊడిపోతారు. వితౌట్ క్రైస్ట్ ఐ ఆమ్ నథింగ్. దట్ ఈస్ వాట్ క్రిస్టియన్కి స్పెల్లింగ్ తెలుసు కదా, CHRISTIAN. దాంట్లో CHRIST తీసేస్తే IAN, I am nothing. That is what it stands for. I am nothing. So in every aspect of our life we have to be dependent on Christ. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలకు అదే నేర్పించాలి. పిల్లలు మీరు కూడా పెద్దవారు అవుతున్నప్పుడు కూడా ఇదే నేర్చుకోవాలి. ప్రతి విషయమందు మనం దేవునిపై ఆధారపడాలి. మనుషుల దయ కావాలి, పెద్దల దయ కావాలి, తల్లిదండ్రుల దయ కావాలి, దేవుని దయ కావాలి. వయస్సునందును, జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుని దయందును క్రీస్తు ఎలాగైతే వర్ధిల్లాడో, పిల్లలుగా నేను కూడా నన్ను పిల్లవాడిగానే కౌంట్ చేసుకుంటాను. పెళ్ళైంది ఓకే, నేను కూడా పిల్లవాడినే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా పిల్లవాళ్ళే. టిల్ ద డే వీ డై వీ ఆర్ స్టూడెంట్స్, వీ ఆర్ లెర్నింగ్. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. అందుకనే ఒక ఆయన అంటాడు, టిల్ ద డే ఐ డై ఐ స్టిల్ హ్యావ్ ఎ లాట్ టు లెర్న్. నాకు తెలిసింది, బిల్లీ గ్రాహం ఒక గొప్ప సువార్థికుడు ఏమన్నాడు, నాకు తెలిసింది ఒక గొప్ప ఓషన్లో ఒక చుక్క మాత్రమే, ఒక నీటి బుడగ మాత్రమే. అంత గొప్ప సేవకుడే అంత మాట అంటే ఇక మనమే పాటివారం. ఆఫ్టర్ ఆల్ ఒక సీదా సాదా విశ్వాసులం మనం. దేవుని గురించి నేర్చుకోవాలి. దేవుని వలె ఉండే చాలా అంశాలు చాలా ఉన్నాయి. బట్ టైం బీయింగ్
లెట్ us లెర్న్ దీస్ 4. ఈ 4 ఈరోజు రాత్రి మనం ఒక్కసారి ఆలోచిద్దాం, అంతే. సింపుల్ థింగ్ ఏంటంటే, మనము వయస్సునందు వర్ధిల్లుస్తున్నామా? మేమందరం తల్లిదండ్రులమయ్యా మాకెందుకు చెప్తున్నాం అంటే, ఇది మనకు కూడా వర్తిస్తుంది. వయస్సునందును మన వయస్సుకు తగిన పనులు మనం చేస్తున్నామా? మన తల్లిదండ్రులకు, మనకంటే పెద్దవాళ్లకు మనము ఇవ్వాల్సిన గౌరవం ఇస్తున్నామా? జ్ఞానమందును ఆయనకున్న జ్ఞానాన్ని మనం ఆ జ్ఞానమందు వర్ధిల్లుచున్నామా? మనుషుల దయందును మన తోటి వారిని మనం ఎలాగైతే ప్రేమిస్తున్నామో వాళ్ళ దయను పొందుతున్నామా? చివరిది దేవుని దయ. దేవునిపై ప్రతి విషయంపై ఆధారపడి, దేవా నీ చిత్తమైతే నేను ఇక్కడ నుంచి కాలేజ్కి లేట్ అయిపోయాను, 10 నిమిషాలే ఉంది, నేను మా ఇంటి దగ్గర నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వెళ్ళాలంటే కనీసం 25-30 నిమిషాలు పడుతుంది. దేవా నీ చిత్తమైతే నాకు అన్ని గ్రీన్ సిగ్నల్లే పడాలి, ఎక్కడ కూడా రెడ్ సిగ్నల్ పడొద్దు. చిన్న చిన్న ప్రార్థనలే, కానీ మా తల్లిదండ్రులు నాకు నేర్పించాడు ఏంటంటే ప్రతి విషయంలో దేవునిపై ఆధారపడి ఉండాలని. Of course, whether it is a big or small, that doesn't matter. What it matters is how much we are depending on God. So I hope that we have learned something new with the smallest things possible. నేను నమ్ముచున్నాను ఈరోజు మరి ఈ చిన్న చిన్న విషయాల్లో మనము ఏదైనా క్రొత్త విషయము నేర్చుకున్నామని, దేవుడు మనతో మాట్లాడాలని నేను నమ్ముచు వందనాలు చెల్లించుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.